వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీ డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ అనేది వచ్చింది. మనకి ఫైనల్ కీ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. మీరు చెక్ చేసుకోవడానికి గూగుల్లోకి వెళ్ళి ఏపీ డిఎస్సి అనేసి సెర్చ్ ఇంజిన్లో ఇవ్వాల్సి ఉంటుంది. మనకి హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. హోమ్ పేజ్ తర్వాత నెక్స్ట్ స్క్రోల్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఇక్కడ ఫైనల్ కీ అనేది వస్తుంది. ఫైనల్ కీ అనేది మనకి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇనిషియల్ కి పక్కన మనకి ఫైనల్ కి రెండు కూడా పెట్టారు. ఫస్ట్ మనకి టీజీటీ హిందీకి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ టీజీటీ తెలుగు సబ్జెక్ట్ సంబంధించి, టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి, అలాగే టీజీటీ ఫిజికల్ సైన్స్ సంబంధించి, ఈ విధంగా మనకి టీజీటీ తర్వాత ఎస్ఏకి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి కీ అనేది వచ్చింది. కాబట్టి కీ అనేది మనం ఓపెన్ చేద్దాం. కీ అనేది మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. డీటెయిల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్ నేము, సబ్జెక్ట్ నేము ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫైనల్ కీ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఏ విధంగా ఉంది. ఇంతకు ముందు ఇనిషియల్ కీకి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదనేది ఒకసారి మీరు చెక్ చేసుకుని స్కోర్ అనేది యాడ్ అయిందా లేదనేది చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి దీనికి సంబంధించి ఫైనల్ స్కోర్ అనేది రావడానికి ఇంకా టైం అనేది ఉంది. మనకి నార్మలైజేషన్ తర్వాత ఫైనల్ స్కోర్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి నార్మలైజేషన్ తో కలిపి నెక్స్ట్ మనకి ఏంటంటే 1 వీక్ తర్వాత ఫైనల్ స్కోర్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకవేళ అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ లో ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఫైనల్ కీ అనేది చెక్ చేసుకుని స్కోర్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది చూడాల్సి ఉంటుంది. అయితే మనకి ఫైనల్ కీ ఏదైతే ఉందో దీనిలో ఇచ్చిన ఆన్సర్సే ఫైనల్ అవుతాయి. అంటే మనకి ఈ చేంజెస్ అనేవి ఇంకా ఏ విధంగా ఉండో, అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవడానికి కూడా అవకాశం అనేది లేదు అనేసి ఏపీ డిఎస్సి కన్వీనర్ గారు ప్రకటనలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఫైనల్ కి ఏదైతే ఉందో ఇదే ఫైనల్ అవుతుంది. కాబట్టి అన్ని క్వశ్చన్స్ అనేవి చెక్ చేసుకుని స్కోర్ అనేది ఏ విధంగా ఉందనేది చూడాల్సి ఉంటుంది. ఎవరికైతే కనుక 70+ ఉంటుందో వాళ్ళకైతే కంపల్సరీగా జాబ్. కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ స్కోర్ అనేది వస్తుంది. తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జరగడానికి, ఫైనల్ స్కోర్ రావడానికి ఇంకా టైం ఉందనేసి చెప్తున్నాం. అలాగే కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అనేసి చాలా మంది కామెంట్స్ లో అడుగుతా ఉన్నారు. కట్ ఆఫ్ అనేది మీకున్న పోస్టులను బట్టి, మీకున్న కాంపిటీషన్ బట్టి, అంటే మీ డిస్టిక్ లో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ పోస్టులు ఉన్న వాళ్ళకి తక్కువ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనం చాలా సార్లు చెప్పాం. తక్కువ పోస్టులు ఉన్న డిస్టిక్ లో కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. రిజర్వేషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ అనేది ఫైనల్ గా గవర్నమెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.